హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈ రోజుల్లో అందరికీ ఉన్న పెద్ద సమస్య అండి హెయిర్ ఫాల్ సమస్య. తలస్నానం చేసిన తలలో దువ్వెన పెట్టి జడ వేసుకుందామని పట్టుకుంటే చాలండి, బోలెడు వెంట్రుకలన్నీ రాలిపోతూ ఉంటాయండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఆగకుండా హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇదే సమస్య అండి. ఈ సమస్య నుంచి గట్టెక్కించాలంటే ఈరోజు ఒక మంచి రెమెడీ అనేది చెప్పబోతున్నానండి. అయితే వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ రెసిపీ వల్ల మీ కుదుళ్ళు గట్టిపడి మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడుగ్గా పెరగడమే కాకుండా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరు చూడొచ్చండి. అయితే లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రైస్ వేసుకోవాలండి. ఇందులో 1 కప్పు రైస్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రైస్లో ఉన్న దుమ్ము ధూళి ఏదైనా ఉన్నా కూడా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. లేకపోతే దీనివల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. కాబట్టి మనం వేసుకున్న రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నామో అదే కప్పుతోటి ఒక 2.5 కప్స్ వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. ఈ రైస్లో విటమిన్ బి, సి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇందులోకి మనము మందారం ఆకులండి, ఇవి ఎర్ర మందారం ఆకులు. ఈ మందారం ఆకులు కూడా హెయిర్ని పెంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ అనేది ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మందారం ఆకులు ఒక 10 నుంచి 12 మందార ఆకులు ఇలా చిన్నగా తుంచినా వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నేను ఒక 10 పువ్వుల వరకు పువ్వులు కూడా వేసుకుంటున్నానండి. ఒక 10 పువ్వులు, ఎర్ర మందారం పువ్వులు, ఫ్రెష్ పువ్వులైనా పర్వాలేదు, కొద్దిగా వాడిపోయినా పర్వాలేదండి. మీరు బ్యాక్ సైడ్ ఉన్న ఈ గ్రీన్ పార్ట్ అంతా కూడా తీసేసి వేసుకోవాలి. ఈ మందారం ఆకులు, పువ్వుల్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఇది చాలా పవర్ఫుల్ మిరాకిల్ రెమెడీ అవుతుందండి మన హెయిర్కి. మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 10 నుంచి 12 పువ్వుల వరకు తీసుకున్నాను. నా హెయిర్ లెంత్ని బట్టి మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి కొద్దిగా తక్కువ ఎక్కువలు అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ మందారం పువ్వులో కెరోటిన్ ఎక్కువగా ఉంటుందండి. మందారం పువ్వులు, ఆకుల్లో రెంటిల్లో కూడా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది మన హెయిర్ ప్రొడక్షన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మందారం పువ్వులు, ఆకులు, రైసు ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా ఉడికించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. మనము ఈ రైస్ అనేది పూర్తిగా ఉడికిపోకూడదు, ఒక హాఫ్ బాయిల్ లాగా ఉడకాలన్నమాట. హాఫ్ ఉడికితే సరిపోతుంది రైసు. మందారం పువ్వులు, ఆకులు, ఈ రైస్ ఇవన్నీ కూడా ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా ఇలా ఉడకడం వలన ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, పోషకాలు అన్నీ కూడా మనకు ఈ వాటర్లోకి వచ్చేస్తాయండి. ఈ వాటర్ మన హెయిర్కి యూస్ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతే ముఖ్యంగానండి, గంజి వాడితే ఎందుకు హెయిర్ ఫాల్ అవ్వదు అని అంటే ఇందులో ముఖ్యంగా ఇనోసిటాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. దానివల్ల హెయిర్ అస్సలు ఊడదటండి. ఈ గంజి ఇందులో ఉన్న కెమికల్ ఏం చేస్తుందంటే మన జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్ చేస్తుందటండి. దానివల్ల మన హెయిర్ అనేది అస్సలు ఊడదు. అంతేకాకుండా హెయిర్ కూడా న్యాచురల్గా మనకు ఒక కండిషన్ లాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. అంతేకాకుండా డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది. హెయిర్ కూడా సిల్కీగా, షైనీగా, స్మూత్గా ఉంటుంది. హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుందండి. హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అవుతుంది. ఎంత మంచిగా అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ రెమెడీ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా కంపల్సరీ ఒక 1 మంత్ వరకు ట్రై చేయండి. ఇందులో ఎలాంటి కెమికల్ లేదు, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. పూర్వం అండి మన పెద్దోళ్ళు ఇలా ముందు రోజు రైస్ వండుకున్న తర్వాత ఈ గంజిని పులియబెట్టుకొని మార్నింగ్ ఈ గంజి అనేది కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగేవాళ్ళండి. బాడీ లోపలికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మన హెయిర్కి కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, రైసు హాఫ్ ఉడికింది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి.
రైస్ అనేది మళ్ళీ మెత్తగా ఉడకకూడదండి. ఈ విధంగా హాఫ్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము కింద ఒక బౌల్ పెట్టుకొని ఇలా స్ట్రైనర్లో ఈ మనం ఉడికించుకున్న ఈ రైసు, ఆకులు, పువ్వులు అన్ని మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకొని మొత్తం వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ గంజిలో ఉండే ఇనోసిటాల్ అనే కెమికల్ జుట్టు కుదుళ్ళ మీద డైరెక్ట్గా పనిచేసి కుదుళ్ళ నుంచి వెంట్రుకలు ఊడకుండా కుదుళ్ళు అనేటివి గట్టిగా ఉండేటట్టు చేస్తుందటండి. దానివల్ల మన హెయిర్ అనేది పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది. చూడండి, హెయిర్ వాటర్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఆముదం అండి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆముదాన్ని వేసుకున్నాను. క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా, ఆ క్యాస్టర్ ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా మీ దగ్గర గాజు బౌల్ ఉంటే గాజు బౌల్లో వేసుకోండి. నేనైతే గాజు గ్లాసులో వేసేసి మూత పెట్టేసి రాత్రంతా కూడా ఇలా వదిలేసేయాలండి. అంటే మనము పర్మెంటేషన్ చేస్తున్నాం అనమాట. ఈ గంజిని ఇలా పర్మెంటేషన్ చేయడం వల్ల ఈ గంజిలోకి మంచి బ్యాక్టీరియా అనేది వస్తుంది. దానివల్ల మన హెయిర్ అనేది చాలా అద్భుతంగా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మార్నింగ్ అనేది నేను మూత తీసి ఒకసారి ఇదంతా కలిపేసుకొని నేను ఒక స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను. లేదంటే మీరు చేత్తో అయినా, మనము చేత్తో పెట్టుకున్నట్లయితే కొద్దిగా కింద పడుతుందండి. ఒకవేళ కింద పడినా పర్వాలేదు, మనము స్క్రబ్ చేసేసుకుంటాము అనుకుంటే అలా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే కాటన్తో అయినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే స్ప్రే బాటిల్ ఈ విధంగా స్ప్రే చేసేసుకొని నేను చూడండి నా హెయిర్కి అనేది అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసేసి కుదుళ్ళన్నీ కూడా బాగా మసాజ్ చేయాలండి. కుదుళ్ళు స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి వరకు బాగా మసాజ్ చేయాలి. అంతా ఈ గంజంతా కూడా మొత్తం హెయిర్కి పట్టించేసుకోవాలండి. ఇందులో ఆముదం వేసాం కదా, ఈ ఆముదం వల్ల హెయిర్ కుదుళ్ళు అనేటివి డ్రై కాకుండా చేస్తుంది. హెయిర్ కుదుళ్ళు ఎప్పుడైనా సరే డ్రై అయినాయి అనుకోండి, మనకు హెయిర్ అనేది తెగిపోతుంది. ఆ విధంగా తెగిపోకుండా హెయిర్ కుదుళ్ళకి కొద్దిగా తేమను అందించినాం అనుకోండి, హెయిర్ కుదుళ్ళు అనేటివి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడే మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రైస్ మనము మన హెయిర్కి కూడా కార్బోహైడ్రేట్స్ అనేటివి అవసరం అండి. మన బాడీకి ఎలా అయితే అవసరం ఉంటుందో మన హెయిర్కి కూడా అలాగే అవసరం అవుతుంది కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఈ విధంగా మనము డైలీ అయినా అప్లై చేయొచ్చండి. లేదంటే వారానికి కంపల్సరీ ఒక 2 నుంచి 3 సార్లు కంపల్సరీ అప్లై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. నేను నా హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ ఉంచేసి నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది మీకు చూపిస్తున్నాను. నిజంగా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా, సిల్కీగా, షైనీగా చాలా బాగుంది. హెయిర్ ఫాల్ కూడా 100% తగ్గిపోతుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. ఇది యూస్ చేయడం వల్ల తలలో పైనుంచి దువ్వెన పెడితే కిందకి అలా జారిపోతుంది. అంత బాగుందనమాట హెయిర్ అనేది. ఈ రెమెడీని మీరందరూ కూడా యూజ్ చేయండి. ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది జుట్టు కుదుళ్ళకి మంచిగా రక్త ప్రసరణ అందించి జుట్టు కుదుళ్ళు అనేది స్ట్రాంగ్గా, గట్టిగా ఉండేటట్టు చేసి హెయిర్ అనేది ఊడిపోకుండా హెయిర్ అనేది స్మూత్గా, సిల్కీగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.